నీ మనసులో ఈ ఇంట్లోకి రావాలన్న కోరిక పుడితే నోటిదాకా వచ్చే ముందే చంపేయ్. ఇంకోసారి దేవా దేవా అని కలవరిస్తే కాల్చి పారేస్తాను. వెళ్ళిపో. ఆంటీ ప్లీజ్ ఆంటీ. ఓయ్ సెక్యూరిటీ మేడం ఏం చేయదండి. ఆంటీ 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 ప్లీజ్ ఆంటీ. ఆంటీ ప్లీజ్ ఆంటీ వదలు వదలు. శుభవాని పెళ్లి జరిగిన చోట నీ చావు చూడాలా? దేవా నన్ను పెళ్లి చేసుకోకపోతే ఇక్కడ జరిగేది నా చావే. నాగ పడగల గుర్తును చెరపడానికి 10 ఘాట్లు పెట్టుకున్న దాన్ని ఒక్క ఘాటు నా నరం మీద పెడితే నా ప్రతి రక్త బొట్టు దేవా దేవా అనుకుంటూ నేల రాల్తాయి. ప్రాణం పోతే మళ్ళీ రాదు. సాడస్లా బిహేవ్ చేయకు. ఆంటీ తనకు పిచ్చి పట్టింది. ఏం చేస్తుందో తనకే తెలియట్లేదు. ఆంటీ ప్లీజ్, చందు ప్రాణాలు తీసుకుంటుంది, మీరే కాపాడాలి. తన ఆయుష్ ఇంతటితో ముగిసిపోతుందని తనకే తెలిసినప్పుడు అడ్డుకోవడం అనవసరం. ఆదుకోవాలనుకోవడం మూర్ఖత్వం. వదిలేండి, ప్రాణాలే వదిలేస్తుంది. దేవా తాళి కట్టాడా సరే, లేదంటే లేదంటే ఏంటి న్యూసెన్స్? గెట్ లాస్ట్. అంబులెన్స్ ఫోన్ చేసి హాస్పిటల్లో పడండి బాబు. నా చెయ్యి కోసుకున్న దేవ మనసు కరగట్లేదంటే ఈ కత్తి ఘాటు చివరిసారిగా నా గొంతు మీద పడుతుంది.
దేవా, ఆఖరిసరిగా అడుగుతున్నాను, చచ్చిపోమ్మంటావా కడతావా? ఆంటీ, మీరైనా చెప్పండి, నా ప్రాణం తీసుకోమంటారా? పెదబాబు, తాళి కడతావా లేదా? దృష్టిలోను పెళ్లిపీటల మీద చచ్చిపోయావు. మళ్ళీ మళ్ళీ చస్తానని బెదిరించినా తమాషగా అనిపిస్తుంది, కానీ మా నిర్ణయం మాత్రం మారదు. కత్తి గొంతుకే పెట్టుకుంటావో గుండెల్లోనే దించుకుంటావో నీ ఇష్టం. నీ ఒంట్లో నుండి చిమ్మేది రక్తం కాదు చంద్రముఖి, పచ్చి విషం. వెళ్ళిపో. దేవా, ఓయ్
ఇక్కడ ఇంకో 10 నిమిషాలుంటే నీ శవాన్ని జాలి పడుతూ చూడాలి. అది కూడా మాకిష్టం లేదు. అదే 10 నిమిషాల్లో ఐసీయూలో ఉంటే బతికున్నావని మీ వాళ్ళు నిన్ను చూసుకుంటారు. సెక్యూరిటీ మేడం, ఆంటీ, ₹1 కోటి ఖర్చైనా పర్వాలేదు కానీ అఖిలాండేశ్వరి ఇంట్లో ఇది చచ్చింది అన్న పేరు రాకూడదు. ఆంటీ, బతికించండి. ఒంటి మీద పడ్డ ఘాట్లని చూసుకుంటూ క్షమాభిక్ష పెట్టారన్న పశ్చాత్తాపంతో చాస్తూ బతికేలా చేయండి. మళ్ళీ ఈ దుర్మార్గపు నీడ ఈ ఇంటి గేటు దాటి లోపలికి రాకూడదు. ప్లీజ్ ఆంటీ, దేవా. ఇంకా చూస్తావేంటి సెక్యూరిటీ? ఈ విష సర్పాన్ని ఈడ్చిపడాయి. ఆంటీ ప్లీజ్ ఆంటీ. రామ్మా, రా. ఆంటీ ప్లీజ్ ఆంటీ. దేవా ప్లీజ్, దేవా. పద. దేవా ప్లీజ్. ఆంటీ, ఆంటీ. మహి, ఆ కన్నీళ్ళేంట్రా? ఏమైంది? పెళ్ళయింది, ఇంకేం కావాలి? నాతో మాట్లాడి నన్ను విసిగించుకు వెళ్ళు. గదిలోకి మాత్రమే వచ్చుంటే ఈ పాటికి వెనకడుగు వేసేదాన్ని. నీ వెంట 7 అడుగులు వేసి నీ లైఫ్లోకి వచ్చాను మహి. అదే నా కర్మ. పెళ్ళి ఆపేస్తా, నీ చివరి కొరకు తీరుస్తాను కొట్టేసి మాయ మాటలు చెప్తే నమ్మాను. నేను మా అమ్మకి మాట ఇచ్చినా నువ్వు మాట తప్పిన నీ నరక నుంచి బయటపడేస్తావు అనుకుంటే ఏంటిది? ఈ పెళ్లి బట్టలు తల మీద జీలకర్ర బెల్లం మంగళసూత్రం నాన్సెన్స్. వాట్ ద హెల్ ఇస్ గోయింగ్ ఆన్? ఆంటీకి నువ్విచ్చిన మాట తప్పకూడదు. అందరి దృష్టిలో మంచి కొడుకులాగే ఉండిపోవాలని అన్ని రకాల ప్రయత్నించాను. నీకు తెలుసా, మండపం మీద కూర్చొని నువ్వు దేవా గణపతి పూజ చేస్తుంటే నా గదిలో పాయిజన్ బాటిల్ పట్టుకొని పెళ్లి ఆపటం లేదు, కనీసం ఊపిరైనా ఆపేయాలని చాలా ట్రై చేశాను మహి. చావలేదే. గౌరీ పూజ చేయడానికి సిగ్గుపడుతూ రావడం నేను చూశాను. ఆడపిల్ల తల వంచుకుందంటే సిగ్గుపడుతుందని ఎందుకు అనుకోవాలి? తలకు మించిన భారంతోనే అలా వంచుందని ఎందుకు అనుకోవు మహి? ఇప్పుడు నా నెత్తిని పిడికి పడేశావు కదా. నిన్ను చేసుకోవడం నాకు ఇష్టం లేదని చెప్తూనే ఉన్నాను. చివరి క్షణంలోనైనా ఏదో ఒకటి చేసి నన్ను ఆదుకుంటావని గుడ్డిగా నమ్మాను. అందరూ నన్ను చీట్ చేశారు, నన్ను నిలువున ముంచారు, నా జీవితాన్ని సర్వనాశనం చేశారు. పిచ్చి పట్టినట్టుంది.
నేను ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగింది. ఐ హేట్ దిస్. సీరియస్ అవ్వకు మహి. అసలే దేవా పెళ్లి ఆగిపోయిందన్న బాధలో ఉన్నారు అందరూ. మన పెళ్ళయిందన్న సంతోషం అయితే నీకు ఉంది కదా, కానీ నాకు లేదు. మూతి మీద మీసాలు వచ్చిన రోజు నుంచి నా లైఫ్ పార్ట్నర్ ఇలా ఉండాలి అలా ఉండాలని చాలా ఊహించుకున్నాను. ఒక్కటంటే ఒక్క క్వాలిటీ కూడా నీలో లేదు. అసలు నాకు తగ్గ జోడే కాదు నువ్వు నాకు సరిపోవు. నాకు నువ్వంటే ఇష్టం లేదు. నేను ఇలా చూస్తుంటే ఏమైపోతావోనని భయంగా ఉంది మహి. ఎందుకు భయం? నీ తాలిపట్టు తెగిపోతుందని భయమా? నీ కాళ్ళు మొక్కుతాన్రా, దయచేసి అలా మాట్లాడుకో. నీ బాధ నాకు అర్థమైంది. మనిద్దరికీ పెళ్ళయిందని ఈ ప్రపంచానికి తెలుసు, కానీ నేనింకా నీ భార్య నవ్వలేదని నాకు మాత్రమే తెలుసు మహి. నేను నీ కలల రాకుమారిని కాదు. నేను నీ పక్కన నిలబడేదాన్ని కాదు. నేను నీ ఊపిరి కాదు, నీ ప్రాణం కూడా కాదు. నేను కేవలం ఘట్టమనేని అఖిలాండేశ్వరి చిన్న కోడల్ని మాత్రమే మహి. అవునరా, ఎలాగోలా తాళి కట్టించుకున్నాను కదా అని నిన్ను నా కొంగున కట్టుకొని తిరగాలన్న కోరికైతే నాకు లేదు మహి. లేదు, ఇలాగే ఉంటాను. మంగళసూత్రాలే ఆధారంగా బతుకుతాను. నువ్వేం చేసినా ఎక్కడున్నా అత్తయ్యకు నేను సర్ది చెప్తాను. వెళ్ళు, నీకు నచ్చిన అమ్మాయిని వెతుక్కో. ఒక్కసారి నాకు చూపించు. అదృష్టవంతురాలివని ఆశీర్వదించి మీ ఇద్దరి పెళ్లి నేను చేస్తాను మహి. నేను చేస్తాను. మహి, నువ్వింకొక పెళ్లి చేసుకున్నా, నువ్వు కట్టిన ఈ పసుపు తాడైతే నేను
తీయను మహి తీయను మహిళ తీయను మహిళ తీయను మహి